సెలబ్రిటీ పాస్టర్లు ఈ మధ్యలో ఏం చెబుతున్నారు అంటే, మీరు మీ సంఘాలకే వెళ్ళండి. మీ సంఘం అయిపోయాకనే వీలుంటే మా సంఘానికి రండి. మా సంఘంలో 4 ఆరాధనలు, 6 ఆరాధనలు ఉంటాయి. కాబట్టి మీకు ఉదయం గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని, రాత్రి గాని ఎప్పుడు వీలు పడితే అప్పుడు మా సంఘానికి రండి. మీ సంఘం అయిపోయాకనే మళ్ళా మీ దశమ భాగాలు మీ సంఘంలోనే వేయండి అని చెప్పి ఈ ఫోను ద్వారా, టీవీ ద్వారా అనేకులను ఆకర్షిస్తున్నారు. అయితే ఈ ప్రతి ఒక్కరి చేతిలో ఫోనుంది. ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోగొడుతున్న టీవీ చూత్తాలు. మళ్ళా సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కుడుతోనే మళ్ళా సెల్ ఫోన్ తీసుకొని సెల్ ఫోన్ చూత్తాలు. ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే క్రిస్టియన్ మెసేజ్‌లు కొంతమంది చాలా నాలాంటి పిచ్చి వాళ్ళుంటారు గదా! వాళ్ళు ఆ మెసేజ్‌లు చూడంగా అక్కడ సెలబ్రిటీ పాస్టర్‌లు ఏం చెప్తారు గదంటే, ఇదే ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిందే. మీరు మీ సంఘాలకు వెళ్ళకుంటా, మీ సంఘంలోని దశమ భాగాలు ఇసుకుంటా, మీకు వీలు కలిగినప్పుడు మీ సంఘం మధ్యాహ్నం ఉంటే మా వద్దకు పొద్దున రండి. మీ వద్ద పొద్దుగాల ఉంటే మా వద్దకు మధ్యాహ్నం రండి. లేదా సాయంత్రం రండి. లేదా రాత్రి రండి అని చెప్పేసి మెల్లగా ఎరవెత్తాలు, గాలం ఎత్తాలు. ఏసిన తర్వాత ఈ యొక్క క్రైస్తవుడు బైబిల్ చదవడు గదా! లేఖనాలను పరిశీలించడు గదా! కాబట్టి ఇతను ఏం చేస్తాడు గదంటే మెల్లగా ఆ సెలబ్రిటీ పాస్టర్ వద్దకు మెల్లగా వెళ్తాడు. అక్కడ పాస్టర్లు కొంతమంది ఉంటారు. కొంతమందేమో హైదరాబాద్‌లో ఉండి చెప్తే ఇక్కడ టీవీలో వస్తది. అయితే వీళ్ళు అక్కడికి వెళ్ళుడుతోనే అక్కడ వాళ్ళ ప్రలోభ మాటలతోటి, వాళ్ళ చాకచక్యమైన తెలివి మాటలతోటి ఈ వచ్చిన వారిని మెల్లగా అక్కడనే స్థిరపడేలాగున వారి మాటలతో కట్టిపడేస్తారు. ఆ ఉచ్చులో పడేటట్టు మెల్లగా చేసుకుంటారు. చేసుకున్న తర్వాత ఇగ మెల్లమెల్లగా ఈ యొక్క విశ్వాసి ఏం చేస్తాడు కదంటే ఆ మాటలకు ఆకర్షితుడై తన సంఘాన్ని ఇగ మెల్లమెల్లగా జారుకుంటా ఉంటాడు. ప్రతి వారం పోయేటోడు ఇప్పుడు నెలకొకసారి పోతాడు. తర్వాత మొత్తానికే మానేస్తాడు. మానేసిన తర్వాత అక్కడ సెటిల్‌మెంట్ అయితాడు. సెటిల్‌మెంట్ కాదు అక్కడ ఉచ్చులా చిక్కుకుంటాడు. ఇగ అక్కడ వాళ్ళేం చేస్తారు మెల్లమెల్లగా ఇగ వాళ్ళది ఇగ బయట తీస్తారు. వాళ్ళ మాటల ప్రతాపం. ఏంటిదంటే వాళ్ళక్కడ సాక్షులు కొంతమంది ఉంటారు. చాలా సాక్ష్యాలే ఉంటాయి. అల్లా ఏ సాక్ష్యం పెడితే జనులు ఇంటరాక్ట్ అవుతారో ఎక్కువ వస్తారో అని చెప్పేసి ఆ సాక్ష్యాలను పెడతారు. ఆ సాక్ష్యాలు ఎలా ఉంటాయంటే ఇండ్లల్లో పనిచేసే స్త్రీలుంటారు. ఇండ్లల్లో పనిచేసే వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా! వాళ్ళ సాక్ష్యాలు పెడతారు. వాళ్ళట ఆ యొక్క టీవీ స్పాన్సర్ చేస్తే గాని, వాళ్ళు ఆ ఇల్లు కడితే గాని, అంటే ఆ చర్చి కడితే గాని, ఇలా డబ్బులు ఇస్తేనట వాళ్ళకేదో ఆశీర్వాదం వచ్చిందట. మళ్ళా ఇంకేందంటే ఒక వీళ్ళు ఈ చర్చికొచ్చిన వాళ్ళు, ఆ సంఘాలకు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళేమంటారు గదంటే, ఆ ఇండ్లల్ల పనులు చేసుకునే ఆ స్త్రీయే, ఆ ఇండ్లల్ల వాచ్‌మెన్ చేసే ఆ పురుషుడే, ఆ ఇండ్లల్ల కారు నడిపే ఆ యొక్క వ్యక్తే దశమ భాగాల కంటే ఎక్కువ స్పాన్సర్ చేత్తాండు. మనం గవర్నమెంట్ జాబ్ ఉన్నది. మనం పెద్ద స్థితిలో ఉన్నాం. మనకు వ్యాపారాలున్నాయి. మనకు ఉద్యోగాలున్నాయని జెప్పేసి వాళ్ళే ఇత్తారు మనం ఇయ్యొద్దని జెప్పేసి వీళ్ళు అక్కడ డబ్బులు దండిగా వాళ్ళకు కుమ్మరిస్తా ఉంటారు. ఇక వాళ్ళ ఆత్మలు సంపాదించిన వాళ్ళ స్థానిక పాస్టర్ వాళ్ళ మొదటి చర్చిలో ఉన్న వాళ్ళని మర్చిపోతారిగ. వీళ్ళ మాటలకు, వీళ్ళ ఆశీర్వాదాలకు, వీళ్ళ దీవెనలకు అక్కడ సువార్త గురించి చెప్పరు. ఆత్మల రక్షణ గురించి చెప్పరు. బైబిల్ చదవడం గురించి చెప్పరు. ఆహ్, క ఒక క్రైస్తవునికి ఏమేం విషయాలు కావాలనో వాటి గురించి అయితే ఏది చెప్పరు. ఆశీర్వాదాల గురించి బాగా చెప్తారు. ఈ ఆశీర్వాదాలంటే ఎవరికైనా ఇష్టమే గదా! ఆశీర్వాదాలు వస్తాయంటే ఎవరైనా పరిగెత్తుకొని వెళ్తారు. నూనె డబ్బాలంటే పరిగెత్తుకొని పోతారు. అలాగే పండ్లు, అరటిపండు, ద్రాక్ష పండ్లు ఇస్తే సంతానమైతది అంటే అట్లా పరిగెత్తుకొని పోతారు. అలా రకరకాలయి చెప్తారు పాస్టర్‌లు. వాళ్ళయి నేను చెప్తానా. అయితే వీళ్ళక్కడ ఇగ వాళ్ళు స్థిరపడిపోతారు. అయితే కష్టపడి చేపల్ని అంటే విశ్వాసుల్ని పట్టింది స్థానిక పాస్టర్లు. ఆ బుట్టలో పడ్డ ఈ యొక్క విశ్వాసులను, ఈ చేపల గల విశ్వాసులను దొంగిలించేది ఆ యొక్క సెలబ్రిటీ పాస్టర్లు. బుట్టలో పడ్డ చేపలను వాళ్ళు ఆ యొక్క స్థానిక పాస్టర్లు ఎంతో కష్టపడి చెరువులో ఎరవేసి మళ్ళా అంటే నేను చెప్పేదేంటిదంటే మన దేవుని రాజ్యానికి వారిని తీసుకొని వచ్చింది ఒకరు. కానీ వాళ్ళని దొంగిలించి వారి దగ్గర డబ్బులు దోచుకునేది ఇంకొకరు. బైబిల్‌లో వీళ్ళను యోహాను సువార్త 10వ అధ్యాయంలో వీళ్ళని దొంగలు, దోచుకునేవారు అని కూడా ఉంటుంది. చాలా మాటలే ఉంటాయి. చేయి గుంజుతాంది ఫోను సెల్ఫ్ తీసి మాట్లాడుతుంటుంటే. అయితే ఇలా ఉంది మన పరిస్థితి. ఇక మన వరంగల్‌ల కర్ణాపురం అని ఉంటది. ఆ శనివారం నాడు మరి అక్కడికి ఎందుకు పోతారో ఈ పబ్లికు, దేనికి పోతారో ఈ పబ్లికు, ఆయనతో తిట్లు తినిపించుకోవడానికి పోతారో, లేదా వారికి పని చేసి పెట్టడానికి పోతారో అక్కడికి పోతారు. అక్కడికి పోతారు. ఆ యొక్క మాటలు మరి ఎలా వింటారో, ఆయనే బబ్బబ్బబ్బబ్బ మమ్మమమ్మమ అంటే దెయ్యాలొత్తాంటాయి. దెయ్యాలొత్తాయా లేదా వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేక వాళ్ళలా ఎగిరి దుంకుతారా నాకైతే అర్థమే కాదు. నాకనిపిత్తది. వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేకనే ఆయన బబ్బబ్బబ్బబ్బ మమ్మమమ అనుడుతోనే వీళ్ళు ఎగిరి దుంకుతాంటారు. అది ఖచ్చితంగా మానసిక వ్యాధులే వాళ్ళు. మానసిక వ్యాధిగ్రస్తులే. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఆ చుట్టుపక్కలాట చాలా ప్రాంతాలు ఉంటాయి కదా! కర్ణాపురం చుట్టుపక్కల ప్రాంతాలల్ల సంఘాలే కరెక్ట్‌గా లెవ్వట. అక్కడ ఒకవేళ సంఘాలున్నా గూడా, ఆ సంఘంలోని వ్యక్తులు గూడా ఈ యొక్క కర్ణాపురానికే వత్తారట. అక్కడ ఎంతోమంది స్థానిక సంఘ కాపరులున్నారు.
వాళ్ళ పొట్ట కొడుతాడు ఆయన. ఇంకా వేరే బెల్లంపల్లి అంటే ఆయనే పాస్టర్ల పొట్ట కొడతాడు. మళ్ళా కలవరి సతీష్ కుమారు ఆయన కూడా అందరి కాదు కొంతమంది పాస్టర్ల పొట్ట కొడతాడు. పట్టేదేమో వాళ్ళు, రక్షించేది వాళ్ళు. అంటే దేవుడు రక్షిస్తాడు, వీళ్ళు మధ్యవర్తులు. బైబిల్‌లోని మాటలు చెబుతారు, యేసుప్రభు గురించి చెప్తారు, ఎంతో వారిని సిద్ధపరుస్తారు. వీళ్ళొచ్చి ఆశీర్వాదాలు అనే ఎరవేసి, దీవెనలు అనే ఎరవేసి కొట్టుకొని తీసుకుపోతారు. ఇది ఎంత న్యాయం, ఇది ఎంత ధర్మం? మనము కూడా అందుకే నేను ఇవాళ మా చర్చి గ్రూప్‌లో ఖాళీగా ఉన్నా అని చెప్పేసి ఒక అపోస్తల కార్యంలో 17వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది. ఏముంటుందంటే తెస్సలోనిక వాళ్ళు ఉంటారట. వాళ్ళకంటే బెరియా వాళ్ళు కొంచెం ఎక్కువ మంచిగా లేఖనాలను పరిశోధిస్తారట. అయితే ఈ పౌలు, సీలయు ఇద్దరు వాక్యం చెప్పినప్పుడు ఆ బెరియా వాళ్ళు వీళ్ళు చెప్పినవి నిజమా కాదా అని చెప్పేసి ఆ లేఖనాలను పరిశోధిస్తూ ఉంటారట అని మనం బైబిల్‌లో చూస్తాం. ఈరోజు విశ్వాసం ఎలా ఉన్నాడంటే లేఖనాలు తీయడం పక్కకు పెట్టు. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఆశీర్వాదాలు, దీవెనలు, స్వస్థతలు, అద్భుతాలు జరగాలి, ఆశ్చర్య కార్యాలు జరగాలి, బిల్డింగ్ కట్టాలి, ఇంకేం కట్టాలి, ఆస్తులు కొనాలి, పాస్తులు కొనాలి, బర్రెలు కొనాలి, బంగారం కొనాలి. ఇది ఈ యొక్క ఆశీర్వాదాలు వేస్తే వీళ్ళు జనాలు వాళ్ళ చర్చిలు విడిచిపెట్టి తండోపతండాలుగా పరిగెత్తుకొని వాళ్ళ దగ్గరికి పోతారు. వాళ్ళని చెప్తారు అక్కడ చర్చి కట్టడానికి చెప్పేసి ఉప్పర్ పని చేపిస్తారు, పెయింటింగ్ పని చేపిస్తారు, ప్లంబర్ పని చేపిస్తారు. వాళ్ళ సొంత చర్చిలన్నా పని చేస్తే ఆశీర్వాదం. సొంత చర్చిలో పని చేయాలి. సొంత చర్చిలో ఖచ్చితంగా పని చేయాలి. ఏ పని చేయాలి? సొంత చర్చి వాళ్ళు జాగున్నా ఏమన్నా మందిరం కట్టుతున్నా కూడా ఖచ్చితంగా ఆడికి వెళ్ళాలి, ఆడ పని చేయాలి. కానీ వేరే వాళ్ళ చర్చి ఆశీర్వాదాలు, దీవెనలు, మీరు ఇవాళ పని చేస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీరు ఈ పని చేస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పేసి సేవకు ఎవరు అప్పచెప్పుకుంటారని చెప్పేసి సేవకు వీళ్ళు అప్పచెప్పుకుంటే వాళ్ళతోని పనులు చేపిస్తాడు. మన కర్ణపురం పాల్సన్ రాజు గారు అయితే చాలా వ్యక్తులతోటి మస్తు పని చేపించుకున్నాడు. మా మరదలు కూడా పాపం ఇటుకలు మోసిందట. అది ఏదో బాధ ఉందని చెప్పేసి, పరిస్థితి బాగాలని చెప్పేసి, ఇంకా ఏదో ఆదరణకు, ఓదార్పుకు, దేవుని శాంతికి, దేవుని సమాధానానికి, దేవుని ఆశీర్వాదానికి పోతే ఆయనట మొత్తం పని చేపించినట. ఇటుక పిల్లలు మోసినారు పాపం. అట్లా ఉండే పరిస్థితి. పాపం ఆమె ఇప్పుడు వాళ్ళ చర్చి పాస్టర్ అన్నా మరి చెప్తే చేస్తుంది కావచ్చు. ఎందుకంటే వేరే చర్చి పాస్టర్కే చేసిందంటే వాళ్ళ చర్చి వాళ్ళకు ఆయన భర్త కూడా చేస్తారు. అయితే నేను చెప్పేది ఏంటిదంటే జనాలు ఎలా తయారయ్యారంటే సంఘంలో జనం సరిపోతలేరు. మాకు 5,000 ఎత్తారు, 10,000 ఎత్తారు, 50,000 ఎత్తారు, 1,00,000 మంది ఎత్తారు. ఇదే కథ ఉన్నది. మరి వీళ్ళంతా 1,00,000 మందిని మరి ఆయన బాప్తిసం ఇచ్చిండా? ఆ 50,000 మందిని బాప్తిసం ఇచ్చిండా? 10,000 మందిని బాప్తిసం ఇచ్చిండా? బాప్తిసం ఇచ్చింది ఒకరు. ఆశీర్వాదాల పేరిట, దీవెనల పేరిట, కొబ్బరి నూనెల పేరిట, కర్చీఫ్ల పేరిట, పెన్నుల పేరిట, అరటి పండ్ల పేరిట, ఇంకా రకరకాల ప్రలోభాల పేరిట మనిషికి ఆశ ఎక్కువ. చాలా తక్కువ మంది ఆత్మలను రక్షించాలి అనే జ్ఞానం గల వాళ్ళు ఉన్నారు. ఎక్కువ మంది లేరు. చాలా తక్కువ మంది, అంటే తక్కువ మందియే ఆత్మలను రక్షించాలి. అందుకే దేవుడు మనల్ని పట్టుకున్నాడు. మనం పట్టుకున్నది ఎందుకంటే మనం ఇతరులను ప్రభువు సహాయం ద్వారా పట్టుకోవాలి, ప్రభువుకు మనం అప్పచెప్పాలి అనే ఈ జ్ఞానం చాలామందికి లేదు. ఇల్లు కట్టాలి, డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, మనకు కనీస అవసరాలు అన్నీ కావాలి. కానీ వాక్యం ఎన్నో మనకు చెప్తుంది. మనం అడిగిన వాడికంటే, ఊహించిన వాడికంటే అత్యధికంగా దయచేయి దేవుడు మనకున్నాడు. ఇంకా చాలా వాక్యాలే. ఇప్పుడు వాక్యాలు నేను చెప్ప కానీ చాలామంది పాస్టర్లు నాకంటే గొప్ప వాళ్ళు చెప్తారు. కానీ నేను చెప్పేది ఏంటిదంటే మీ యొక్క మాకు 4 ఆరాధనలు ఉన్నాయి, మాకు 6 ఆరాధనలు ఉన్నాయి. మీరు మీ సంఘానికే వెళ్ళండి, మీ సంఘంలోనే దశమ భాగాలు వేయండి. మీకు వీలున్నప్పుడు పొద్దుగాలనో, మధ్యాహ్నమో, సాయంత్రమో, రాత్రో మా సంఘానికి రండి అని చెప్పేసి మెల్లగా గానమెత్తాలు, ఎరవేస్తాలు. వాళ్ళు అడిగిపోయిన తర్వాత వాళ్ళని మొత్తం పిండుతాలు. ఇట్లా పిండి వాళ్ళ స్థానిక సంఘానికి వీరిని దూరం చేస్తున్నారు. వీళ్ళేమో బైబిల్ చదవరు. బైబిల్ చదివే వాళ్ళు, సంఘం అంటే అర్థం తెలిసిన వాళ్ళు, సంఘ బాధ్యత తెలిసిన వాళ్ళు, కాపరి కింద ఉండే బాధ్యతలు తెలిసిన వారు ఎవరు కూడా వారి సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళరు. ఎప్పుడన్నా ఏదైనా ఊరికి పోయినప్పుడు, ఏదన్నా ఎక్కడికైనా దూరం పోయినప్పుడు యేసుప్రభు మీద ప్రేమ ఉండి యేసుప్రభును ఆరాధించాలి అని చెప్పేసి ఆయన దినములో ఒక్క రోజు మనం ఆరాధిస్తే బయట 1000 దినముల కంటే శ్రేష్టము అనే జ్ఞానం ఉన్న వాళ్ళు వెళ్తారు. అది ఏ సంఘమైనా కానీ, ఏ చర్చ్ అయినా కానీ, చిన్న చర్చి కానీ, పెద్ద చర్చి కానీ, 10 మంది వెళ్ళే చర్చి కానీ, 5గురు వెళ్ళే చర్చి కానీ, 1,00,000 మంది వెళ్ళే చర్చి కానీ అప్పుడు వెళ్తారు అక్కడికి. కానీ పని కట్టుకొని వీళ్ళు పిలుస్తున్నారంటే అలా ఏదో జిమ్ముక్కు ఉంటుంది, మ్యాజిక్ ఉంటుంది. అందరిని పిలుతారు, టీవీలు చూస్తారు, ఫోన్లు చూస్తారు, పిలుతారు, వెళ్ళిపోతారు. ఆడ మెల్లగా ఆకర్షిస్తాడు, మెల్లగా ప్రలోభ పెడతాడు, మెల్లగా అక్కడ ఈ పాస్టర్కు దూరం అవుతాడు. అప్పుడు ఈయనకు అన్ని గుర్తొస్తాంటే ఇక మా పాస్టర్ అట్లా చేసిండు, మా పాస్టర్ ఇట్లా చేసిండు, మా పాస్టరు ఇట్లా గద్దించిండు, మా పాస్టర్ అట్లా గద్దించిండు, నా పాస్టర్ నా విషయాలు చెప్పిండు. అంటే ఈ పాస్టర్ ఆ విషయాలు ఏం చెప్పాడు.
ఆయన ఏ విషయాలు చెప్తారు కదంటే వాక్యంలో నుంచే చెప్తా ఉంటాడు. వాక్యంలో ఉన్నదాన్నే కొంచెం దాన్ని సాగదీసి చెప్పడం ద్వారా అది అతనికి కుచ్చుకున్నట్టు, అతనితో మాట్లాడినట్టు అతనికి అనిపిస్తది. నా గురించే మాట్లాడతాను పాస్టర్ అని చెప్పేసి ఏదో అప్పుడప్పుడు సందర్భానుసారంగా కుచ్చుకుంటది. కుచ్చుకొని ఇంకా రకరకాల పరిస్థితులుంటాయి. రకరకాల ఏ సంఘం కూడా పరిపూర్ణం కాదు. ఈ సంఘం పరిపూర్ణం అనేది ఈ ఈ భూమి మీదనే లేదు. అందరికీ బలహీనతలుంటాయి. విశ్వాసికైనా, పాస్టర్‌కైనా, సంఘ పెద్దలకైనా, క్రైస్తవులకైనా, ఎవ్వలికైనా అందరికీ ఎవరికీ బలహీనతలు లేవంటే ఇక క్రీస్తు మనకు అవసరమే లేదు. క్రీస్తు ఒక్కడే పరిపూర్ణుడు. అయితే ప్రతి ఒక్క చోట ఇవి ఉంటాయి. మనం వాటికి తగ్గట్టు మనం ఉండాలే. ఏదన్నా తెలిసి తెలియక ఏమన్నా వారు చెప్పినా కూడా అంటే కావాలని ఎవరు చేయరు. మనం దాన్ని మాట్లాడి సరిచేయాలి. మనం డైరెక్ట్ మాట్లాడకున్నా కూడా మనకంటే కొంచెం పైవారు ఉంటారు కదా! వాళ్ళతోనైనా కూడా మనం చెప్తే వాళ్ళైనా వాళ్ళకి చెప్తారు. అలా మనం సరి చేసుకోవాలి. అయినా ఇంత జ్ఞానం మనకెక్కడిది? మనకేం కావాలి? ఆశీర్వాదాలు, దీవెనలు, నా వ్యాపారం వృద్ధి కావాలి, నా పొలం వృద్ధి కావాలి, నా పంట 3, 4 పంట పండాలి, నాకు బంగారం రావాలి, నాకు జాబ్ రావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పిల్లలు పుట్టాలి. ఇదే మన జీవితం, మన బ్రతుకు. మరి మనం ఎందుకు రక్షించబడ్డాం? మనం దేనికి రక్షించబడ్డాం? మన గమ్యం ఏంటిది? మన గురి ఏంటిది? దేవుడు మనల్ని ఎందుకు పిలిచిండు? ఇంతమంది నశించిపోతా అంటే, ఇంతమంది రక్షణ లేక ఉంటే మనమే ఎందుకు రక్షించబడ్డాం? మనమే ఎందుకు ఆయన ఆయన మనల్ని ఎందుకు పట్టుకున్నాడు అని చెప్పేసి ఒక ఆలోచన రాదు, ఒక పద్ధతి రాదు. ఇక చివరిగా చెప్పాలంటే ఒకటే పాట, ఒకటే ముచ్చట ఏంటిదంటే, నిజమైన సంఘ జీవితం అంటే సంఘం పట్ల బాధ్యత, సంఘంతో వ్యక్తిగత ఆత్మీయ సంబంధం, కాపరి పర్యవేక్షణలో మనం ఉండాలి. సంఘంలో భాగంగా జీవించాలి. చర్చికి వెళ్ళడమే కాదు, సంఘంలో కూర్చోవడమే కాదు, వాక్యం వినడమే కాదు, సంఘంలో భాగం అవ్వాలి. సంఘం అంటే కష్టంలో నిలబెట్టేది, తప్పులో సరిచేసేది, బలహీనతలలో విడిపించేది, దేవుని దారిలో మనల్ని నడిపించేది. సంఘం అంటే ఒక ప్రోగ్రాం కాదు. సంఘం అంటే ఒక ప్రోగ్రాం కాదు. సంఘం అంటే ఒక ప్రోగ్రాం కానే కాదు. సంఘం అంటే ఒక ప్రోగ్రాం కాదు. ప్రోగ్రాంలు అనుకోనే చిన్నప్పుడు కొన్ని విగ్రహాలు పెట్టేది. ఆ విగ్రహాలు పెట్టిన చోట మ్యాజిక్‌లు చేస్తా ఉండేది. ఇంకేదో జిమ్నాస్టిక్‌లు చేస్తా ఉండేది. డాన్సులు చేస్తా ఉండేది. కూచిపూడి చేస్తా ఉండేది. భరతనాట్యం చేస్తా ఉండేది. అప్పుడు చిన్నతనంలో నేను ప్రభువుని తెలుసుకోక ముందుకు గేట్ కాడ అని ఇంకా ఏటో తిరిగి అన్నీ చూసుకుంటా వచ్చేది. అక్కడ ప్రోగ్రామ్‌లు అయితాయి. దేవుడిని పెడతారు. ఈ లోక సంబంధమైన ఒక దేవుడిని పెడతారు. అక్కడ ఏదో ప్రోగ్రామ్‌లు అయితాయి. ఆ ప్రోగ్రామ్‌లోనే ఇయాల ఈ ప్రోగ్రామ్ పోయేది. రేపు ఆ ప్రోగ్రామ్ పోయేది. అక్కడ తెలుసుకునేది. రేపు మళ్ళా ప్రోగ్రామ్ ఉన్నదా? లేదు. ఇంకో చోట ఉన్నదా? ఉన్నది. ఇయాల ఇక్కడ ప్రోగ్రామ్, రేపు అక్కడ ప్రోగ్రామ్ అని చెప్పేసి అలా వెళ్ళేది. ఇయాల క్రైస్తవులు కూడా అలాగే తయారయ్యారు. సంఘం అంటే ప్రోగ్రామ్ కాదు. సంఘం అంటే మన కుటుంబం. సంఘం అంటే మన కుటుంబం. ఇంకా కొంతమంది అంటారు, పౌలు వాడిని, అపోల్లో వాడిని అని ఎందుకు అనుకుంటున్నారు? పౌలు విత్తనం వేసిండు, అపోల్లో నీళ్ళు పోసిండు, దాన్ని వృద్ధి చేసింది దేవుడే. కాబట్టి పౌలు సంఘం వాళ్ళు అపోలో సంఘానికి వెళ్ళొచ్చు, అపోలో సంఘం వాళ్ళు పౌలు సంఘానికి వెళ్ళొచ్చు అని కొంతమంది ఇప్పుడు కొత్తగా బయలుదేరిలు. పౌలు సంఘంలో ఉన్నవాళ్ళు అపోలో సంఘానికి వెళ్తే, అపోలో సంఘానికి వెళ్ళిన తర్వాత పౌలు సంఘం మీద కొంచెం ద్వేషం పెట్టుకుంటారు, అసూయ పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ నచ్చితే అక్కడి వాళ్ళు ఇక్కడికి వచ్చిందనుకో, ఇక్కడ నచ్చిందనుకో, అక్కడ ఏదో ఒకటి నచ్చేది, ఏదో ఒక లోపం ఉంటుంది కదా, దాన్ని ముందు పెట్టి అలా ఇట్లా అల్లా అట్లా అని చెప్పేసి అట్లా ఉంటారు. కాబట్టి ఏ సంఘంలో ఆ సంఘంలోనే వాళ్ళు ఉండాలి. నేను ఇన్ని సంవత్సరాలు అవుతుంది, నేను దాదాపు 20 ఏళ్ళు అవుతుంది, నేను నా పెళ్ళైన కొత్తలా ఏ సంఘానికి పోయినో ఇప్పటికీ నేను అదే సంఘానికి పోతాను. కాకపోతే కర్ణాపురం అప్పుడప్పుడు పోయేది. కర్ణాపురం ఎందుకు పోయేదంటే చుట్టుపక్కల వాళ్ళందరూ నేను అటు పోయినా గుండు కొట్టించుకున్నా, ఇటు పోయినా గుండు కొట్టించుకున్నా, ఇంకేటో పోయినా గుండు కొట్టించుకున్నా అని వాళ్ళు చెప్తా ఉండేది. గుండు కొట్టించుకోవడం యేసుప్రభు దాంట్లో లేదు. కానీ అన్యులు కూడా యేసుప్రభు దాంట్లో పోయి గుండు కొట్టించుకున్నాడు అని వాళ్ళకు కూడా తెలవాలని చెప్పేసి వాక్యంలో లేదు, బైబిల్లో కూడా లేదు. అంతకుముందుకు పౌలు ఏదో దేవాలయంలో వెళ్ళి జుట్టు కత్తిరించుకున్నాడు, అది మనకు సంబంధం లేదు. అయితే నేను ఎందుకు వెళ్ళేదంటే అనేకులను ఆకర్షించడానికి. నేను గుండు చేసుకొని వాళ్ళకి అవుపడేది. నువ్వు ఎందుకు గుండు చేసుకున్నావు, ఎక్కడికి పోయినావు, ఏ తీర్థం పోయినావు నన్ను అడిగేది. నేను చెప్పేది కరుణాపురం పోయినా అని చెప్పేది. ఎందుకంటే వాళ్ళు కూడా కరుణాపురం వచ్చి ఆడ ఆ గుండు కొట్టుకునే క్రమంలో ఆడ వాక్యం వింటే రక్షించబడాలని చెప్పేసి ఒక ఆశ నాకు ఉండేది. అలా నేను ఒక 5-6 సార్లు ఆడ నేను గుండు కొట్టించుకున్నా. అక్కడ వాక్యం కూడా చాలా సార్లనే పోయినా, 5-6 సార్లు పోయినా. చిన్నప్పుడు మా కొడుకు సంవత్సరం పిల్లగాడు, ఎండాకాలము ఆ సమయంలో అక్కడికి పోయినా. పోతే ఆడ నల్లలే అత్తలేవు, నల్లలు బంద్. ఆ వాక్యం అయిపోయేదాకా నల్లలు బంద్ పెట్టిండు. వాక్యం అయిపోయిన తర్వాత మన నీళ్లు వదిలిండు. ఆ సమయంలో మా కొడుకు దూప బాగైంది, దాహం బాగైంది. పోయి నీళ్లు చూస్తే నీళ్లు లేవు. నా కొడుకు బాగా ఎడతాడు, మొత్తుకొని ఎడతాడు, కేకలు ఎత్తాడు. నీళ్లు లేవు, మరి నీళ్ళ కోసం ఎడతాడని మేము అనుకుంటలేము, ఏదో జరిగిందని మేము అనుకుంటాను. అంతలోనే ఒక స్త్రీ ఆడికి అట్నుంచి వెళ్ళకుండా కొన్ని నీళ్ళు ఇచ్చింది. ఆ నీళ్లు నేను మా అబ్బాయి తాగించిన తర్వాత మా కొడుకు నిమ్మలమేయండు. కర్ణాపురం కూడా చాలా నాకు జ్ఞాపకం ఉన్నాయి. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు కాబట్టి దానికి మనం మాట్లాడవలసిన అవసరం లేదు.
మన సబ్జెక్ట్ ఏంటంటే మోసపోకండి, క్రైస్తవులారా మోసపోకండి, నన్ను తక్కువగా అనుకోకండి. చాలామంది పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు ఇతడు అని కొంతమంది అంటున్నారు. మా సంఘంలో వాళ్ళు కూడా అంటున్నారు, ఇతరులు అంటున్నారు, బయటి వాళ్ళు కూడా అంటారు. అయితే నేను అందరికీ నచ్చాలని ఏం లేదు. కొందరికి నచ్చను, కొందరికి నచ్చుతా. నా మాటలు ఒక్కరు విన్నా కూడా నాకు చాలు, ఇద్దరు విన్నా నాకు చాలు. చెప్పేది ఏమిటంటే మన సంఘం మనకు ఆత్మీయ తల్లి లాంటిది. మన సంఘానికే మనం వెళ్ళాలి. అందుబాటులో లేకపోతే అది వేరే విషయం. వాళ్ళు పిలుస్తారు, వీళ్ళు పిలుస్తారు, ఇంకెవరో పిలుస్తారు. వాళ్ళు మెల్లగా ఆడిపోయాక ఆకర్షించుకుంటారు, మెల్లగా కూర్చోబెట్టుకుంటారు. మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకో మనల్ని కార్లలో కూడా తిప్పుతారు. మామూలు మనుషులను పట్టించుకోరు. మన ఆత్మీయ సంఘం మనం ఎక్కడైతే ఉంటామో, చిన్న చిన్న సంఘాలు, అది ఏ సంఘమైనా కావచ్చు, మన సంఘం మనం అక్కడికి ఆడ ఉంటే ఎంత పెద్దవాడైనా సరే, ఎంత చిన్నవాడైనా సరే, ప్రతి ఒక్కరి పేరు ఆయనకు తెలుసు, ఆ స్థానిక సంఘ పాస్టర్కు తెలుసు. మరి మనం ఆ పెద్ద పాస్టర్కు 10,000 మంది ఉన్న కాడికి మనం పోతాం, 50,000 మంది ఉన్న కాడికి మనం పోతాం, 1,00,000 మంది ఉన్న కాడికి మనం పోతాం. మన పేరు ఆయన చెప్తాడా? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఉంటుంది, కాపరి వాళ్ళ స్వరము ఎరుగును అని ఉంటుంది. ప్రతి ఒక్క గొర్రె కాపరి తెలుస్తాడు. అది సంఘం. నువ్వు ఏదేదో సంఘం వాళ్ళు అక్కడికి వెళ్ళండి, తప్పులేదు, వెళ్ళండి. కానీ మన స్థానిక సంఘాలను అసహించుకొని అలా ఇట్లున్నది, అలా అట్లున్నది, ఎక్కడ ఏది పరిపూర్ణంగా ఉండదు. పరిపూర్ణంగా ఉండే సంఘం ఏది లేదు. క్రీస్తు ఒక్కడే పరిపూర్ణుడు. చెప్పేది ఏమిటంటే ఈ టీవీలో ఆకర్షిస్తాలు, ఈ ఫోన్లలో ఆకర్షిస్తాలు, వారి మాటలలో పడకండి, వారి మాయలో పడకండి, వారి ఉచ్చులో పడకండి. ఇప్పటికీ 20 నిమిషాలు అవుతుంది. ఎక్కువసేపు మాట్లాడితే ఎవరు వినరు ఈ మాటలు. మన సంఘమే మనకు గొప్పది, మన సంఘం మన తల్లి లాంటిది. మన సంఘంలోనే మనం ఉండడం చాలా శ్రేష్టము. మనం ఇతర సంఘాలకు వెళ్తే మన సంఘానికి మనం దూరం అవుతాం. కాబట్టి మన సంఘంలో మనం ఉందాం. ఎప్పుడన్నా మనం మన సంఘంలో లేకపోతే, ఆ ఊరు లేకపోతే వేరే సంఘానికి వెళ్తే వెళ్ళొచ్చు, అది వేరే విషయం. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.